ఇక్కడ అద్భుతమైన సంగతిని మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. I saw another angel ascending from east, having the seal of the living God. And he cried with a loud voice to the four angels, to whom it was given to hurt the sea and earth, saying, Hurt not the earth, neither the sea, nor the trees, till we sealed the servants of our God in their foreheads. I heard the angel saying about all these instructions. యోహాను భక్తుడు విన్నాడు, మరి ఒక సంగతి కూడా వింటున్నాడు. 4వ వచనము 7:4 చూసినప్పుడు, I had the number of them which were sealed. ఒక సంఖ్యను చూస్తూ ఉన్నాడు. ఆ సంఖ్య అంతమందిని సీల్ చేసి ఉన్నారు, అనగా ముద్రించి ఉన్నారు. వారు ఎంతమంది అనగా, వారు ఎవరు అనగా, 144,000 of all the tribes of the children of Israel. Hallelujah. యూదా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. వీరు 12 గోత్రకర్తలు. రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇస్సాకారు గోత్రములో 12,000 మంది, జబులోను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది, బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. మొత్తము ముద్రించబడిన వారు 144,000 మంది ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ఈ విధంగా ముద్రించి ఉంటుండగా, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి ప్రజ, అనగా ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా, ఏ గోత్రమైనా తేడా లేకుండా అందరి